బీఆర్ఎస్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్ తో సహా 23 మంది నాయకులు హాజరు కానున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి శాసనపక్షాల ఉపనాయకులు ఈ సమావేశానికి రానున్నారు. ఇటీవలే జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ కార్యకర్తల్లో తన స్పీచ్ తో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపేందుకు ఇవాళ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు కేసీఆర్. ఇక ఇవాల్టి భేటీకి సంబంధించి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, బలోపేతం ప్రక్షాళనపై అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనం చూసాం, గత నెల 27వ తారీఖు తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షత జరిగే ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ప్రధాన కార్యదర్శులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసన మండలి, శాసన సభలోని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో ప్రధానంగా పాల్గొంటున్నారు. మొత్తం 23 మంది నాయకులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా ఎన్నికలకు సమీపిస్తున్నాయి. ఇంక ఎన్నికలు 2-2.5 ఏళ్ళు ఉన్న నేపథ్యంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో కొత్త కమిటీల ఏర్పాటుపై అధినేత కేసీఆర్ చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ మొన్న చూసా మనం 26 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ప్రస్తుతం ఎండాకాలం ఉంది కాబట్టి ఎండలు తగ్గిన వెంటనే పూర్తి స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. కాబట్టి పార్టీ సభ్యత్వ నమోదు కావచ్చు, కొత్త కమిటీల ఏర్పాటు కావచ్చు, లేదంటే నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పార్టీ ఇన్ఛార్జీల నియామకం కావచ్చు, ఇటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ఈరోజు నేతలతో చర్చించిన తర్వాత కేసీఆర్ పార్టీ బలోపేతం కావచ్చు, ప్రక్షాళనకు సంబంధించిన అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.